చేస్తున్నారండి మీరు? ఏం మత ప్రచారం చేస్తున్నారా? ఇల్లు తిరిగి ఇదేమంది ఇది? దేవుడు ఇమ్మన్నాడు, ఇస్తా. ఎవడు ఇమ్మన్నాడు? ఎవడు దేవుడు? ఎవడు దేవుడు? ఎవడికి దేవుడు? దేనికి ప్రచారం చేస్తున్నారు? ఇల్లు తిరిగి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది బలవంతం అంతా మిమ్మల్ని చేయలేదు. ఇంటి దగ్గరికి వస్తే ఇంక బలవంతం చేసినట్టే కదా. నమ్మండి, రెండేళ్ళు పిల్లలు చదువుకోమని ఇస్తాను. మాకు చదువు వచ్చు, మేము మా భగవద్గీత మాకుంది, సరే కావాల్సినంత చదువుకుంటాం మేము. వద్దంటే ఇచ్చేపా. వద్దు, ఎందుకు ఇంటి దగ్గరికి వస్తారు అనేసి మత ప్రచారం ఇల్లు ఎందుకు తిరుగుతారు? ఏం బాధ్యత మీకు? మత ప్రచారం చేసేది బాధ్యత మీకు? మత ప్రచారం చేసేది మీకు రాజ్యాంగం ఏమైనా హక్కు ఇచ్చేసిందా మీకు? రాజ్యాంగంలో రాసిందా మత ప్రచారం చేయండి అని చేయమని రాసిందా? ఇల్లు ఎందుకు తిరుగుతారు? సరే పని బలవంతం ఎందుకు చేస్తారు? హిందువులు ఇంటి ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారు ఈ ఏరియాలో? వాళ్ళని రమ్మని చెప్పలేదు మేము. క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే మీరు వస్తే ఒక అర్థం ఉంది. హిందువులు ఇంటి దగ్గరికి ఎందుకు వస్తారు దీన్ని తీసుకొని? చెప్పండి. ఇప్పుడు ఎవరిని పిల్లలేదు. ఇది ఇస్తే ఏం అర్థము? దీనికి ఏం అర్థము? చదువుకోండి. ఇది మాకు అవసరం లేదు, భగవద్గీత ఉంది మాకు. సరే ఇచ్చే. ఎందుకు వచ్చినారు మా ఇంటి దగ్గరికి? ఇష్టం లేదంటే ఇచ్చేపా. అవసరం లేదు, మీరు మా ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు యాజ్ ఏ క్రిస్టియన్ గా ఈ పేపర్ తీసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చే అర్హత మీకు లేదు. బయలుదేరు ఫస్ట్. ఇల్లు తిరిగి లేడీస్ వచ్చేసినారు, బయలుదేరండి. జగడాలు కాదమ్మా, ఇల్లు తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు. చేస్తా ఉండేది మీరు. చెప్పమ్మా. ఇప్పుడు బండి ఒక సామాన్లు వాడు అమ్ముతాడు. వాడు పొట్టకూటి కోసం అమ్ముతాడు. వాడు పొట్టకూటి కోసం అమ్ముతాడు. కన్న తల్లిని అమ్మేసేలేదు పరాయి వానికి. ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటాం. అట్లా కాదమ్మా, వాడు పొట్టకూటి కోసం అడుగుతాడు. మన అమ్మని ఎత్తుకపోయి పరాయి మతానికి ఏమో అడమానం పెట్టేసేలేదు. అవసరం లేదు, ఊర్లోకి రావద్దని మీరు బయలుదేరండి. సరే బయలుదేరండి ఫస్ట్. మీరు ఇష్టం లేదు కాదు, హిందువులు ఉండేది ఇక్కడ, ఎవరు క్రిస్టియన్స్ లేరు. ఊర్లో రావాల్సిన అవసరం ఎంత ధైర్యం ఉంటే మత ప్రచారానికి వచ్చేసినారు. ఎక్కడికే మత మార్పిడి చేయమని